తమిళ రచయిత వైరముత్తుకు జ్ఞానపీఠ అవార్డు అనమాట. తమిళ రచయితకు ప్రతిష్టాత్మక పురస్కారము వైరముత్తుకు జ్ఞానపీఠ అవార్డు వచ్చిందనమాట. తమిళనాడులోని తేని జిల్లాలో మెట్టూరులో 1950లో జన్మించిన వైరముత్తు కళాశాల విద్యార్థిగా ఉన్నప్పుడు రాసిన వైఖరే మెగలిన్ అనే కవితా సంపుటంలో అప్పట్లో ఒక మహిళా కళాశాలకు పాఠ్యాంశంగా మారింది. తమిళనాడు ప్రభుత్వ అధికారిక భాషా కమిషన్లో పనిచేస్తుండగా దర్శకుడు భారతీరాజు తెరకెక్కించిన విలకల్గల్ చిత్రం ద్వారా 1980లో ఆయన సినీ గేయ రచయితగా పరిచయం అయ్యారు. ఆయన సినిమాలో 7,500 పాటలు రాయగా కవితలు, నవలలు తదితరులు 440 వరకు పురస్కారాలు ఇప్పించారు. సాహిత్య అకాడమీ సాధన సమ్మానంతో పాటు ఉత్తమ గేయ రచయితగా కూడా 6 సార్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పురస్కారాలు అందుకున్నారు వైరముత్తు. తమిళనాడు నుంచి ఇప్పటివరకు జ్ఞానపీఠ పురస్కారాలను అఖిలన్ 1975లోని, జయకాంతన్ 2020లో అందుకోగా వైరముత్తు 3వ అనమాట. జ్ఞానపీఠ అవార్డు అందుకున్న ముగ్గురు అనమాట తమిళనాడులోని. వాళ్ళు అఖిలను 1975లో అందుకుంటే, జయకాంతన్ 2020లో అందుకుంటే, ఇప్పుడు వైరముత్తు 2026లో అందుకున్నారు అనమాట. భారతదేశంలో సాహిత్య రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారమైన జ్ఞానపీఠ అవార్డు తమిళనాడు చెందిన ప్రముఖ కవి, గీత, నవలా రచయితని వైరముత్తుకు ప్రకటించారు. 2020 సంవత్సరం సాహిత్య సేవకు ఇచ్చే ఈ అవార్డును ఎంపిక కమిటీ నిర్ణయించిందనమాట. 20 ఏళ్ల కాలంలో ఈ అవార్డు అందుకున్న తమిళంలో వైరముత్తు 3వ. సినీ పాటలు, కవిత్వం, నవలా రచనలను వైరముత్తు చేసిన సాహిత్య సేవ గుర్తింపుగా ఆయనకు ఈ అవార్డుకి ఎంపిక చేసినట్లు కేంద్రం తెలిపింది. ఈ సందర్భం వైరముత్తు అభినందించి తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా అభినందన తెలిపారన్నమాట. ఈరోజు ఉదయమే ఆ కవితో నేను సమావేశమయ్యా, దాని తర్వాత ఈ శుభార్త తెలిసిందని చెప్పుకొచ్చారు. తమిళనాడులో అఖిలను, జయకాంత్ తర్వాత అత్యున్నత పురస్కారం దక్కడం ఈ వైరముత్తుకు దక్కిందనమాట. కమలాసన్ కూడా వైరముత్తుని అభినందించారు. ఉత్తమ సినీ గేయ రచయితగా 7 సార్లు జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్న ఏకైక భారతీయుడిగా ఇప్పటికే వైరముత్తు ప్రసిద్ధి చెందారన్నమాట. ఉత్తమ సినీ గేయ రచయితగా 7 సార్లు జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారన్నమాట వైరముత్తు. 2023 ఆయన రాసిన కల్లికట్టు ఇతిహాస నవలకు సాహిత్య అకాడమీ అవార్డు కూడా లభించింది వైరముత్తుకి. సాహిత్యానికి ఆయన చేసిన చాలా గుర్తింపు ఇప్పటికే కేంద్రం ఆయన పద్మశ్రీ, పద్మభూషణ్ అవార్డుతో సత్కరించిందన్నమాట. వైరముత్తు పద్మశ్రీ, పద్మభూషణ్ తోటి సత్కరించిందన్నమాట కేంద్రం వైరముత్తుని. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.